అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు 27, 28 శ్లోకాల గురించి మనం చెప్పుకుందాం. నేను నిదానంగా చెప్తాను, మీరు సావధానంగా వినే ప్రయత్నం చేయండి. ఇక శ్లోకంలోకి వెళ్తే, అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్టశిష్టకృచ్యుది సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోధర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగర. ఇవి శ్లోకాలు. వీటికి సంబంధించిన పదచ్ఛేదము, వీటికి సంబంధించిన ఈ అర్థం అంతా కూడా, కొన్ని నామాలకు సంబంధించిన అర్థం అంతా కూడా ఫుల్ వీడియోలో సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ని మీకు రిలేటెడ్ వీడియోలో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ 2 చోట్ల పెట్టే ప్రయత్నం చేస్తాను. వాటిని కూడా చూసి వాటికి సంబంధించిన వ్యాఖ్య మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇందులో సిద్ధి సిద్ధి సాధన అని 2 నామాలు ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. సిద్ధి మనలో ఉండేటటువంటి ధ్యాన సిద్ధి లేదా పరమాత్మకు సంబంధించిన పూజా సిద్ధి. ఏ కార్యమైనా సరే సిద్ధి పొందడానికి దానికి కారకుడు ఎవరు? మనం బాగా చేయటమా? చేస్తున్న మనలో లోపాలు ఏమన్నా ఉంటే యదక్షర పదభ్రష్టం మాత్రాహీనోతి యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం నారాయణ నమోస్తుతే అని చెప్తున్నటువంటి ఆయన, లేదా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటూ మనం అన్ని ప్రతిఫలాలన్నింటినీ కూడా, ఫలం మొత్తాన్ని కూడా కృష్ణుడికి అర్పించడం ఉంది కదా. అదే ఏది మనకి సిద్ధిని పొందేటట్టుగా చేసేది? మరి సాధన అయితే మీరు చేసేశారు, మానసికంగా మీరు దృఢంగా ఉన్నారు, ఆత్మ సంయం లోపల ఆత్మలో నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆత్మంతా వ్యాపించినటువంటి వ్యాపకత్వమైన శ్రీమన్నారాయణుణ్ణి మీరు మనసులో విష్ణు సహస్రనామంతో కొలిచేశారు. మరి దానికి సిద్ధిని ఇవ్వాల్సినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఆ పరమాత్మ ఎవరు? ఆ పరమాత్మే అక్కడ సహస్రాక్ష సహస్రపాత్ అనే దాంతో ఉండి సిద్ధి సర్వాది అచ్యుత, చలనం లేనటువంటి వ్యక్తిగా. ఆయనకి చలనం ఉండదు. ఎప్పుడు ఉండదు చలనం? మానసికంగా మీరు ఇంత దృఢంగా ధ్యానం చేస్తూ, దృఢంగా స్తోత్రం చేస్తూ, దృఢంగా పరమాత్మని నమ్ముతుంటే చ్యుతి లేకుండా అచ్యుతుడై మన మనసుల్లో స్థిరీకృతం అవుతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.